ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే. ఎడారిలోనో, సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించటం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే. మనస్సాక్షి 3 రకాలు: నిర్ధారిత మనస్సాక్షి, అనుమానకర మనస్సాక్షి, సున్నిత మనస్సాక్షి అనేవి ఆ 3. తాను తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అనే సందేహ నివృత్తి చేసేది మొదటిది. మంచి చెడుల మధ్య భేదాన్ని తెలిపేది రెండోది. తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా సూక్ష్మ అంశాలను జాగ్రత్తగా గమనించి ఎరుకపరిచేది మూడవది. మనస్సాక్షి చెప్పేదాన్ని విని సరైన నిర్ణయాలు తీసుకునేవారు జీవితంలో నిబద్ధత కలవారవుతారు. మన గురించి మనకు తెలియజేయటం, మన లోపలి ఆలోచనల్ని, భావాల్ని నిజాయితీగా ఉండేటట్లు నియంత్రించటం మనస్సాక్షి చేసే పని. అందుకే నీ ఆత్మ చెప్పినట్లు చేయటమే శ్రేయస్కరం. ఆత్మ బుద్ధిః సుఖం చేవ అని సూక్తి. మనస్సాక్షి మంచి చెడులు రెండింటినీ విశ్లేషించి చెబుతుంది. చిత్రమైన విషయం ఏమిటంటే, అరిషడ్వర్గాలుగా పేర్కొనే కామ, క్రోధాదులకు తలొగ్గి కాని మార్గంలో పయనిస్తుంటారు కొందరు. అందువల్ల చరిత్రలో కళంకితులుగా ముద్ర పొందుతారు. గతంలో దశరథుడు ఇచ్చిన వరాలను కోరి వాటితో రాముణ్ణి అడవులకు పంపమని కైకకు సలహా ఇచ్చింది మందర. ఆ మాటలు తలకెక్కించుకున్న కైకకు ఇలాంటి సమయంలో వాటిని అడగటం తగని పని అని మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉంది. అయినా దాని నోరు నొక్కేసి చెప్పుడు మాటలకే ప్రాధాన్యమిచ్చింది కైక. ఫలితంగా పతివియోగం, పుత్ర చేత్కారం దాపురించారు.